హలో గైస్, మీలో పనస్తోన్లంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. పనస్తోన్లే కాదు, దానిలో ఉన్న విత్తనాలంటే కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఆ విత్తనాల్ని నేను ఎలా ఫ్రై చేసుకుంటానో చూసేయండి. ముందుగా నేనైతే కిచెన్‌లోకి ఈ చెక్కనైతే తెప్పించుకున్నాను. ఎందుకంటే స్టవ్ పక్కనే సింక్ వచ్చేసింది. ఇంకే గిన్నెలు పెట్టుకోవడానికి కూడా అస్సలు అవ్వట్లేదు. వీడియోస్ చేసేటప్పుడు కానీ కొన్ని వంటలు వండేటప్పుడు ప్లేస్ లేక చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. ప్రతిరోజు ఇలా క్లోజ్ చేసుకుని వంట చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే వాటర్‌తోనే పని ఉంటుంది కాబట్టి బయట ట్యాప్ ఉన్నా కానీ అస్తమానం బయటికి వెళ్ళలేం కదా! ఒక్కోసారి వంట చేసేటప్పుడు ఖుషి కూడా ఎత్తుకోమని బాగా ఏడుస్తుంది. అలా కూడా యూజ్ అవుతుందని అయితే మేము అనుకున్నాము. ఇప్పుడు పనసతొనలు ఎలా ఫ్రై చేయాలో చూపిస్తున్నాను. ఏదైనా కళాయిలో పనస విత్తనాలు వేసుకుని సిమ్‌లో పెట్టి ఇలా మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి. అలా ఫ్రై అయ్యే వరకు సిమ్‌లోనే ఉంచి మూత తీసి ఫ్రై చేసుకుంటూ మూత పెట్టేసేయాలి. మీరు మూత తీసి ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేయండి. ఫేస్ అయితే దూరంగా పెట్టుకోండి. పచ్చిమిర్చి కానీ వెల్లుల్లి కానీ ఎలా పేలుతాయో ఇవి కూడా అలానే పేలుతాయి. మూత తీసి ఫ్రై చేసేటప్పుడు చిన్నపిల్లలను అయితే దగ్గరగా ఉంచొద్దు. వీటితో చాలా వెరైటీస్ చేస్తారు. కూర కూడా వండుతారు. ఇలా ఫ్రై చేయకపోయినా వాటర్ వేసి సాల్ట్ వేసి ఉడకబెట్టుకుని కూడా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇది ఇందాక పేలింది. పల్లెటూరులో అయితే వంటంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో బొగ్గు ఉంటుంది కదా, దాని లోపల కప్పెట్టి కాలుస్తారు. కానీ మనకి ఇక్కడ అలా కుదరదు కాబట్టి ఇలా ఫ్రై చేసుకుని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. బాయ్ బాయ్.